ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. అప్పుడు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి, ఈ వంశములో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాట విని నేను అరణ్యాలకు వచ్చాను అంటున్నావు. తండ్రి సర్వకాలాల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటికొచ్చాక తల్లిదండ్రులిద్దరూ పెంచుతారు. కానీ మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు నీ తండ్రికి కూడా గురువును. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యము నుంచి వెనక్కు వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం తప్పిన వాడివి అవ్వవు. అందుకని వెనక్కు వచ్చి రాజ్యం తీసుకో అన్నాడు. ఇప్పుడు రాముడు, మా తండ్రి గారు నాతో ఒక మాట అన్నారు. రామా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను కైకకిచ్చిన వరం నిజం అవ్వటము నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకనే నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరన్నట్లు నేను వెనక్కి రావటం ధర్మంలో ఒక భాగం కావచ్చు. నేనిచ్చిన వరం ఎందుకు పనికి రాకుండా పోయిందని నా తండ్రి గారు బాధపడటం నాకిష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువనేవాడు బయటికొచ్చేది. ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనేవాడు రావటానికి మూలం తండ్రి. కాబట్టి తండ్రి మాట చెడిపోకూడదు. అందుకని నేను నా తండ్రి మాటను అతిక్రమించలేను అన్నాడు. అప్పుడు భరతుడు సుమంతుడిని పిలిచి, దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి. నేను ముఖం మీద బట్ట వేసుకొని ఏదీ చూడకుండా రాముడి ఎదురుగా కూర్చుంటాను అన్నాడు. పూర్వకాలంలో రాజు తప్పు చేస్తే, ధర్మం తప్పితే బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకెదురుగా కూర్చునేవారు, రాజుకి తన తప్పుని తెలియజేయటం కోసము. అప్పుడు వెంటనే సుమంతుడు దర్భలను పరిచేశాడు. వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు. నువ్వు నన్ను ఇలా నిర్బంధించవచ్చా భరత? నేనే తప్పు చేశానని ఇలా దర్భల మీద కూర్చున్నావు? ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవు. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవటం మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా ఇలా కూర్చోవటం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషాల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి. అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో అన్నాడు. అప్పుడు భరతుడు లేచి ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి, రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను. లేకపోతే నా బదులు రాముడు రాజ్యపాలన చేస్తాడు. నేను అరణ్యాలలో ఉంటాను అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు నవ్వి, భరత, అలా మార్చుకోవటం కుదరదు. నాన్నగారు నిన్న అరణ్యాలకు వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తాను. అప్పటి వరకు నువ్వే రాజ్యాన్ని పాలించు అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దగ్గరకు వచ్చి, రాముడు చెప్పినట్లు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వే ఈ రాజ్యాన్ని పాలించు అంటూ రాముడి పాదాల మీద పడ్డాడు. చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు, నేను నా ప్రతిజ్ఞను మాత్రం మానను అని రాముడన్నాడు. ఆ సమయంలో వశిష్ఠుడు లేచి, అయితే రామా, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు. నువ్వు తిరిగొచ్చాక నీకిస్తాడు అని చెప్పి తాను తీసుకొచ్చిన బంగారు పాదుకలను భరతుడికి ఇచ్చి, భరత, ఈ పాదుకల మీద రాముడిని ఒక్కసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యను ఈ పాదుకలు పరిపాలిస్తాయి అన్నాడు. వశిష్ఠుడు త్రికాల వేది. ఆయనకు ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలను తీసుకొచ్చాడు. భరతుడు ఆ బంగారు పాదుకలకు నమస్కరించి వాటిని రాముడి పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒక్కసారి వాటి మీద ఎక్కి దిగాడు. అప్పుడు భరతుడు సంతోషంగా ఆ పాదుకలు శిరసు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అయోధ్యకు వెళ్ళాక ఆ పాదుకలను సింహాసనం మీద పెట్టి తాను ఏ పని చేసినా పాదుకలకు చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు. తరువాత రాముడి దగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి, ఇక్కడ దగ్గరలో కరుడనే రాక్షసుడున్నాడు, నువ్విక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చేయటానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు. మేమిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము. నువ్వు కూడా మాతో వస్తావా అన్నారు. అక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చారు. ఇక్కడే ఉంటే నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువుల మలమూత్రాలన్నీ విసర్జించటం వలన ఈ ప్రదేశం శౌచాన్ని కోల్పోయింది అని రాముడు తన మనసులో అనుకొని
సీతాలక్ష్మణులతో కలిసి తాపసులతో బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి, నా భార్య పేరు అనసూయ. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె ఒకసారి దేవతల కోసము 10 రాత్రులను కలిపి ఒక రాత్రి చేసింది. దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే ఎండిపోయిన గంగానదిని తన తపశ్శక్తితో ప్రవహించేటట్లు చేసింది. ప్రజలందరికీ అన్నం పెట్టింది. 10,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేసింది. రామా, సీతమ్మని ఒకసారి అనసూయ చేస్తుంది. ఆమె దగ్గరికి పంపించు అన్నాడు. తన దగ్గరకొచ్చిన సీతమ్మను ఒళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అంది. నువ్వు మహాపతివ్రతవని, భర్తను అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడే కావచ్చు, గుణాలు లేనివాడే కావచ్చు, కానీ స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్పు అంది. అప్పుడు సీతమ్మ, నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు. పాణిగ్రహణం చేయించేటప్పుడు ఈ మాటే చెప్పారు. అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాటే చెప్పింది. అరణ్యాలకు బయలుదేరే ముందు కూడా ఈ మాటే చెప్పింది. కానీ నా అదృష్టం ఏమిటంటే అమ్మ, నాన్న, సోదరులు ఎలా ప్రేమిస్తారో నా భర్త కూడా నన్ను అలానే ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసినవాడు. ఇలాంటి భర్త లభిస్తే అతనిని ప్రేమించటంలో గొప్ప ఏముంది అన్నది. సీతమ్మ మాటలకు సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ, నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఎప్పుడూ వాడవు. ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు. వీటిని నువ్వు పెట్టుకుంటే నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టినట్లు నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తను సంతోషపెట్టు. ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనపడు అన్నది. అప్పుడు సీతమ్మ అవన్నీ కట్టుకొని అత్రికి, అనసూయకు నమస్కారం చేసి రాముడి దగ్గరకు వెళ్ళింది. రాముడు సీతను చూసి, సీత, ఎవరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. తరువాత అనసూయ సీతమ్మను తన దగ్గర కూర్చోబెట్టుకొని, నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది. నీ కళ్యాణం గురించి చెప్పు అంది. అప్పుడు సీతమ్మ, జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి చాలుకు తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీత అంటారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. శివధనస్సు ఎత్తిన వాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు పొద్దామని జలకలసం తెచ్చి చెయ్యి పెట్టబోయాడు. కానీ రాముడు, నేను క్షత్రియుడను కాబట్టి శివధనస్సును విరిచాను. నీ కుమార్తెను భార్యగా స్వీకరించాలంటే మీరు కన్యనిచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండటానికి తగినదో కాదో మా తండ్రి గారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకు కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశవృత్తాన్ని విన్న తర్వాత వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్ధాంగినయ్యాను అని చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది. తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటు వెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడగగా, ఇక్కడ రాక్షసులు, క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలో వెళ్ళండి అని ఆ దారి చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దగ్గర, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకొని